కాస్తంత ఓపిక పడితే జీవితం కూడా చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కాంది ఏది ఉండదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఓడిపోరు. ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి తర్వాత గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు లేచి సంపాదించుకోవటం కూడా కష్టమవుతుంది. వెళ్ళే ప్రతి దారి గమ్యాన్ని చేరదు. కొన్నిసార్లు గాయం చేసి గుణపాఠం కూడా నేర్పుతుంది. అవసరానికి ఇచ్చేది రూపాయి అయినా జీవితంలో తీర్చుకోలేని రుణమే. నడిచేటప్పుడు దారిలో తగిలిన రాయి చేసే గాయం కన్నా జీవితంలో నమ్మిన మనుషులు చేసే గాయాలే ఎక్కువ బాధపడతాయి. కాలం మీకు ఏమీ నేర్పించదు. మీకు ఎదురయ్యే మనుషులు, ఎదుర్కొనే పరిస్థితుల నుంచే నేర్చుకోవాలి. ఒకసారి పడిపోయిన చోట మరోసారి పడ్డావంటే మొదటి గాయం నుంచి నేర్చుకోలేదని అర్థం. నిన్నెవరైనా బాధ పెడితే నువ్వు ప్రతీకారం తీర్చుకోలేకపోయినా కొంచెం ఓపిక పట్టి చూడు. కాలం అనేది మహాశక్తివంతమైంది. వడ్డీతో సహా బదిలిస్తుంది. మంచి విషయాలు చదువుకొని ఇతరుల నుంచి విని ప్రయోజనం లేదు. వాటిని ఆచరణలో పెడితేనే ప్రయోజనం ఉంటుంది. పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే మంచిది. గెలిపోవటంలు జీవితంలో సహజం, కానీ ఏ సందర్భంలోనైనా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళటమే విజయ రహస్యం. శ్రద్ధగా వినేవారే చక్కగా మాట్లాడగలరు. మంచిగా ఆలోచించేవారే చక్కగా రాయగలరు. అహంతో అణువైనా జయించలేరు, కానీ ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు. జీవితం చాలా చిన్నది, కానీ మీకు నచ్చినట్లు బ్రతకాలనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎంత పెద్దదో. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలేవో. ప్రతి ఉదయం కొత్త అవకాశాన్ని ఇస్తుంది. నిన్నటి తప్పుల నుంచి నేర్చుకుని ఇవాళ కొత్తగా ప్రారంభించు. చీకటి ఎంత భయపెట్టినా సూర్యోదయం తప్పక వస్తుంది. జీవితం ఎంత బాధ పెట్టినా ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుందని బ్రతకాలి. మనిషి ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలడు. పని చేసేవారు ప్రచారం చేసుకోరు. పబ్లిసిటీ చేసుకునేవారు పనిని పట్టించుకోరు. చెడుగా ఆలోచిస్తే అంతా చెడే జరుగుతుంది. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఏది జరిగినా అందుకు నీ ఆలోచనలే మూలం. యద్భావం తద్భవతి. మనుషులు నీతో మంచిగా ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం నీ చెడు మాత్రమే కోరుకుంటారు. నీ దగ్గర ఉన్నప్పుడు చేసే సాయం కంటే అవతల వారికి అవసరమైనప్పుడు చేసే సాయానికి ఎక్కువ విలువ ఉంటుంది. కొన్ని కర్మ ఫలితాలు కఠినంగా ఉంటాయి, అయినా అనుభవించక తప్పదు. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. వెన్ను ఎల్లప్పుడూ బలంగా ఉండాలి. ఎందుకంటే కీర్తి మరియు ప్రమాదం రెండు వెనక నుండే వస్తాయి. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. శ్రీరాముని రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడున్న హోదాను చూసుకొని మిడిసి పడవద్దు. ఆగ్రహం అనేది విషం తాగటం లాంటిది. అది మీ శత్రువుల్ని కాదు, మిమ్మల్నే చంపుతుంది. ఆపదలకు మూలం అజాగ్రత్త, పతనానికి మూలం అహంకారం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. పరిచయాలు విద్యుత్ వంటివి. మంచివైతే మీ జీవితం వెలుగుతుంది, చెడ్డవైతే ప్రమాదంగా మారుతుంది. ఆశ అనే సూర్యరశ్మి, విశ్వాసం అనే ఆక్సిజన్
మనిషి జీవితానికి చాలా ముఖ్యం. ప్రతి శ్రమకు ఒక ఫలితం ఉంటుంది. అది ఎప్పటికైనా నీ చేతికి చేరుతుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకోవాలి. ఏమీ చేయలేని వారు మాత్రమే అవకాశాల కోసం ఎదురు చూస్తారు. సాధించే సత్తా ఉన్నవారు వాటిని సృష్టించుకుంటారు. చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పడం ఆపాలి. ప్రయత్నించేందుకు ఎప్పుడు విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నారా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. నీకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ నిగ్రహించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. జీవితం ఇసుకు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవించేందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలంటే చేతిలో ఫోన్ ఉండాలి, కానీ మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలంటే చేతిలో ఫోన్ పక్కన పెట్టాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. ఒకసారి పడిపోయిన చోట మరోసారి పడ్డావంటే మొదటి నుంచి ఏం నేర్చుకోలేదని అర్థం. ఇతరులకు ఆకర్షణీయంగా కాదు, ఆదర్శంగా నిలవాలి. ఆకర్షణ త్వరగా మసకబారిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి క్షణం జాలి చూపేవారు అవసరం వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. ఎంత మొద్దుబారిన కత్తైనా ఒక మూర్ఖుని చేతికిస్తే ప్రమాదమే. ఆనందానికి 3 సూత్రాలు. చేతి నిండా పని, మనసు నిండా ప్రేమ, ఆలోచన నిండా ఓ లక్ష్యం ఉండాలి. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా మీ ముందు ఒక అవకాశం ఉంటుంది, గుర్తించాలంతే. జీవితంలో వినయంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. ఆలోచించే శక్తి ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. బ్రతకడానికి ఏం అవసరమని డబ్బు ఉన్నవారిని అడిగితే మనశ్శాంతి ఉంటే చాలు అన్నారట. డబ్బు లేని వారిని అడిగితే డబ్బుంటే చాలు మనశ్శాంతినైనా కొనుక్కోవచ్చు అన్నారట. ఇద్దరికీ తెలియంది ఏంటంటే ఏమున్నా లేకున్నా తృప్తి పడే మనసుంటే బ్రతికినన్ని రోజులు పండగే. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవారికి ఇంట్రెస్ట్ ఉండదు. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. విలువలేని మనుషులకు ఎంత విలువనిచ్చినా సరే చివరికి మీ విలువే తగ్గేలా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.